హలో వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ సత్యశ్రీ, పల్మనాలజిస్ట్ ఫ్రమ్ వైజాగ్. ఇవాళ నేను జస్ట్ దగ్గు గురించి మాట్లాడబోతున్నాను అనమాట. కాఫ్ అసలు ఏమిటి అన్నది, ఇది మనకి దేవుడు ఇచ్చిన ప్రొటెక్టివ్ మెకానిజం. యాక్చువల్లీ లంగ్స్ లో ఎప్పుడైతే ఏదో చెత్త చెదారం, రాకూడదు పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ ఏవైతే లోపలికి వెళ్తాయో అవి బయటికి పంపడానికి అన్నమాట. ఈవెన్ బ్యాక్టీరియా, వైరసెస్ ఇవన్నీ. సో యాక్చువల్లీ అందుకు ఈ కాఫ్ వస్తుందన్నమాట. కాఫ్ అన్నదంటే ఇప్పుడు మనం ఊపిరి పీల్చుకుంటాం, ఊపిరి వదులుతాం. ఈ ఊపిరి వదలడం విత్ లాట్స్ ఆఫ్ ఫోర్స్, గట్టిగా అన్నమాట. అంటే గష్తో ఇవన్నీ చెత్త చెదారం బయటకు వస్తుందన్నమాట. దట్ ఈస్ కాఫ్. సో దీనికి కానీ చాలా రీజన్స్ ఉన్నాయి. ఏమిటి అని తెలుసుకుందాం. మనకి దేవుడు ఇచ్చే ప్రొటెక్టివ్ మెకానిజం లో కాఫ్ ఒకటి. అదే కాక న్యాచురలీ ఈవెన్ ముక్కు దగ్గర నుంచి చూసుకుంటే ముక్కులో ఉన్న వెంట్రుకలు, తర్వాత చీమిడిలాగా మ్యూకస్ అంటారు, అదే సేమ్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంతా, ట్యూబ్స్ లో అంతా కూడా ఉంటుంది. లోపటి వైపు చాలా చిన్న ఈ హెయిర్ లాగే ఉంటుంది, సిలియా అంటారు, కంటికి కనబడదు. అవి ఏంటంటే ఎప్పుడు కంటిన్యూస్ గా ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. సో మనం రోజంతా పీల్చుకునే గాలిలో చాలా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. అవి చీపుడుతో ఇలా తుడిచినట్టు పైకి పంపిస్తాయి అన్నమాట. ఎక్కువ క్వాంటిటీ అయినప్పుడు మనకి దగ్గు వస్తుంది, అది మనం బయటికి తీస్తాం అన్నమాట. సో దగ్గుకి కారణాలు ఎందుకు వస్తుంది ఇలా దగ్గు, అది తెలుసుకోవడం ఇంపార్టెంట్. అంటే మోస్ట్ కామన్ కారణాలు అంటే ఎప్పుడైనా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, థ్రోట్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్, టాన్సిలైటిస్ అలాగే. ఇవి ఏంటంటే జ్వరము, థ్రోట్ పెయిన్ పిల్లల్లో కామన్, ఈ లక్షణాలతో కూడా ఉంటాయి. రెండో కామన్ కాజ్ ఎలర్జీ. ఎలర్జీ అన్నది మనకి పడకపోవడం అన్నమాట, మన సెన్సిటివిటీ. మనం చాలా వాటికి రియాక్ట్ అవ్వచ్చు. లైక్ పాత డస్ట్, ఊదొత్తులు, లేకపోతే పాత న్యూస్ పేపర్ చదివినా, పాత పుస్తకాలు చదివినా ఈ ఎలర్జీ వల్ల కూడా మనకి దగ్గు వస్తుంది. సిమిలర్లీ ఆస్తమా, ఉబ్బసం పేషెంట్స్ లో కూడా చాలా మందికి ఏంటంటే ఈ ఆస్తమా అంటే ఆయాసం అనుకుంటారు, కానీ చాలా మంది పేషెంట్స్ లో దగ్గు ఒక్కటే ఉంటుంది అన్నమాట. ఆయాసం అసలు ఉండదు. జలుబు, తుమ్ములు, దగ్గు ఈ మూడే ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే చాలాసార్లు చెప్పినా ఇది మీకు ఆస్థమాటిక్ కాఫ్ అంటే వాళ్ళు ఒప్పుకోరు, మాకు ఆస్తమా లేదు ఏం లేదంటారు. బట్ ఆస్థమాటిక్ కాఫ్ అయితే దాని ట్రీట్మెంట్ మారిపోతుంది. అందుకని పల్మనాలజిస్ట్ దగ్గర తెలుసుకోవడం ఇంపార్టెంట్, ఇది మామూలు దగ్గ ఆస్థమాటిక్ కాఫ్ అని. ఎందుకంటే అది ముదిరిపోయి మళ్ళీ ఫుల్ స్టేజ్ ఉబ్బసంలోకి మారడానికి ఛాన్సెస్ ఉన్నది. తర్వాత కారణం చాలా డ్రగ్స్ అన్నమాట. అంటే అనుకోకుండా మనం చాలా మంది కొన్ని బీపీ మందులు వాడతారు, కొన్ని పడకపోవచ్చు, కొన్ని సర్టెన్ బీపీ టాబ్లెట్స్ వల్ల కూడా దగ్గు వస్తుంది. అలాగే ఫుడ్ పార్టికల్స్, ఏ ఫుడ్ అయితే అందులో కలరింగ్ ఏజెంట్స్ వేస్తారో, ప్రిజర్వేటివ్స్ వేస్తారో, రంగులు, వీటి వల్ల దగ్గు, అలర్జీ వచ్చి దగ్గు వస్తుంది అన్నమాట. ఇట్స్ వెరీ కామన్ అన్నమాట. ఇంకో ముఖ్యమైన కారణం జర్డ్ అంటారన్నమాట, యాసిడ్ రిఫ్లెక్స్ అన్నమాట. కొందరికి యాసిడిటీ ఎక్కువై ఇక్కడ కడుపులో స్పింక్టర్ ఉంటుంది, అది లూజ్ అయ్యి స్టమక్ లోంచి యాసిడ్ గొంతులోకి వస్తుంది, దాని వల్ల కూడా దగ్గు వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దగ్గుకు వచ్చే కారణం కూడా తెలుసుకోవాలి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. తర్వాత ఇంకోటి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ కంజెషన్ వచ్చినప్పుడు కూడా దగ్గు వస్తుంది అన్నమాట. అండ్ ముఖ్యంగా ఏంటంటే స్మోకింగ్ అండ్ ఇండస్ట్రియల్ డస్ట్ ఎక్స్పోజర్. బాగా స్మోక్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా దగ్గు వస్తుంది, క్రానిక్ బ్రోంకైటిస్ కింద మారిపోతుంది. అక్యూట్ అంటే ముందు కొంచెం కొంచెం దగ్గు వచ్చి ఎక్కువ నంబర్ ఆఫ్ సిగరెట్స్ ఎక్కువైనా, ఎక్కువ డ్యూరేషన్, ఎక్కువ ఎన్ని సంవత్సరాలు కాలుస్తున్నారు దాన్ని బట్టి కాఫ్ ఎక్కువైపోతుంది. ప్రతిసారి కఫం పడుతుంది, లంగ్స్ చెడిపోతాయి. కఫం పడుతున్నది అంటే మీరు ఒకటి గమనించండి, ఇనీషియల్ గా అయితే అది మన ప్రొటెక్టివ్ మెకానిజం, మన శరీరంలో మ్యూకస్ తో కూడి డస్ట్ పార్టికల్ బయటకు వచ్చేస్తాయి. కానీ అది ఎక్కువ అవుతున్నది అంటే మనం అనుకోవచ్చు కొంత పోర్షన్ ఆఫ్ లంగ్స్ బయటకు వచ్చేస్తున్నాయి అని అనుకోండి. అందుకే క్రానిక్ బ్రోంకైటిస్, సిఓపిడి కేసులో ఆయాసం వస్తుంది, అది పర్మనెంట్ గా ఉండిపోతుంది. అంటే పార్ట్ ఆఫ్ ద లంగ్స్ ఆర్ డ్యామేజ్. సో ఇది మీరు జాగ్రత్తగా గమనించవలసిన విషయం అన్నమాట. క్రానిక్ బ్రోంకైటిస్, స్మోకింగ్ వాళ్ళు, డస్ట్ ఎక్స్పోజింగ్ వాళ్ళు, స్టీల్ ప్లాంట్ ఇలాంటి ఇండస్ట్రియల్ జోన్స్ లో ఉన్న వాళ్ళు, అక్కడ పనిచేసే వాళ్ళు, చాలా రకాల డస్ట్, కాటన్ మిల్స్, షుగర్ కేన్ మిల్స్, అక్కడ అలాంటి చోట పనిచేసే వాళ్ళకి ఇది కామన్ గా బయటపడుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే ట్యూబర్క్లోసిస్. ఏదైనా దగ్గు 15 రోజుల్లో తగ్గటం లేదు అంటే టీబీ కూడా రూల్ అవుట్ చేయాలి. టీబీతో సాధారణంగా మిగతా సిమ్టమ్స్ ఉంటాయి, జ్వరము, వెయిట్ తగ్గిపోవడము, తర్వాత ఇంట్లో ఎవరికైనా ఉంటే టీబీ ఉన్నదా, ఇవన్నీ చూసుకుని దగ్గుకి కారణం ఏమిటి అని చూసి డయాగ్నోసిస్ నిర్ధారించుకున్నాక ట్రీట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.